మన కొరకు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్నంతటిని కూడా ధారపోసి ఆ రక్తంలోనికి మనందరినీ కూడా ఆయన ఆహ్వానించారు. కొంతమంది వెళ్ళి ఆ రక్తం చేత మనం కడగబడ్డాం. ఇంకా అనేకులు ఉన్నారు కడగబడవలసినటువంటి వారు. దేనిలో? ఆయన యొక్క రక్తములో. ఆయన ఆనాడు కార్చిన ఆ రక్తము మనందరినీ కూడా రమ్మని పిలుస్తోంది. మిమ్మల్ని శుద్ధులుగా చేసి, మిమ్ములను శుద్ధులుగా చేసిన తరువాత నేను మీ పట్ల ఒక ఆశ్చర్య కార్యం నేను చేయబోతున్నాను అని చెప్పి ఆ రక్తం మనల్ని ఆకర్షిస్తుంది. మరి ఆ రక్తంలోకి రావడానికి మీరు ఎంతమంది ఇష్టపడుతున్నారు? యేసు రక్తము చేత కడగబడడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఒకసారి అడుగుతున్నాను, ఎంతమంది ఆయన రక్తంలోనికి రావాలని, కడగబడాలని ఆశపడుతున్నారు? ఆశపడిన ప్రతి ఒక్కరిని ఆయన శుద్ధి చేసి కడిగి మీ పట్ల అద్భుత కార్యాలు చేసేవాడు. హల్లెలూయా.